Hi guys, welcome to CodingFataka YouTube ఛానల్. మనము DSA యూజింగ్ పైథాన్ సిరీస్లో అయితే ఉన్నాం గైస్. ఈ సిరీస్లో మనం ఆల్రెడీ సెర్చింగ్ ఆల్గరిథమ్స్ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఆర్ దోస్? బైనరీ సెర్చ్ అండ్ లీనియర్ సెర్చ్. సో ఇన్ దిస్ వీడియో ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ సార్టింగ్ ఆల్గరిథమ్స్. So first we need to understand about what is sorting. So from childhood onwards we are learned to arrange any random numbers in either descending order or ascending order. So like that, if I give any random numbers, you will follow one approach and you will arrange those numbers in either descending order or ascending order, right? సో అలాగే ఒక పైథాన్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయన్నమాట మనకి ప్రోగ్రామింగ్లో కూడా. సో సార్టింగ్ ఆల్గరిథమ్. సో ఫస్ట్ వాట్ ఈస్ సార్టింగ్? A sorting is a process of arranging the elements of a data structure in either descending order or ascending order అనమాట. దాన్ని సార్టింగ్ అంటున్నాం. ఆల్గరిథం అంటే ఏంది? ఆల్గరిథం ఈజ్ ఎ ప్రాసెస్ ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫాలో అయ్యే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఒక ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడానికి, డేటా స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడానికి ఫాలో అయ్యే ఒక ప్రొసీజర్ని మనం ఏమంటున్నాము? సార్టింగ్ ఆల్గరిథమ్స్ అంటున్నాం. So why these many type of algorithms are there in Python? Because in programming, why ఇన్ని ఎందుకు ఉన్నాయంటే మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఒక వంట చేయాలంటే డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. అలాగే మనకి ప్రోగ్రామింగ్లో కూడా ఒక ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్ అన్నా డిసెండింగ్ ఆర్డర్లో కన్నా అరేంజ్ చేయడానికి మనకి చాలా వేస్ ఉంటాయి కదా. ఒక్కొక్క అప్రోచ్ని ఒక్కొక్క దాంతో ఇంప్లిమెంట్ చేశారనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. అందుకనే మనము ఏది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒక రిక్వైర్మెంట్ని బట్టి, ఒక కంపెనీ యొక్క స్టాండర్డ్స్ని బట్టి వీ నీడ్ టు సెలెక్ట్ ది సార్టింగ్ ఆల్గరిథమ్స్ అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క సార్టింగ్ ఆల్గరిథమ్కి ఒక్కొక్క టైం కాంప్లెక్సిటీ ఉంటుంది అనమాట. సో అంటే దాన్ని టైం ఎంతసేపట్లో అది ఆల్గరిథమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఈచ్ వన్ బ్రీఫ్లీ, దెన్ ఫ్రమ్ నెక్స్ట్ వీడియో ఆన్వర్డ్స్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఈచ్ వన్ క్లియర్లీ గైస్ with the program. Okay, so I am going to explain you about what are the types of sorting algorithms are there in Python, and every algorithm we can implement in Python, but I will consider these 6 algorithms were very important anamata, andukani din consider chestunnanu. So first one is the bubble sort, and second insertion sort, selection sort, merge sort, quick sort, heap sort. So first మనం చూసుకున్నట్లయితే బబుల్ సార్ట్ ఉందన్నమాట. బబుల్ సార్ట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీంట్లో ఉండే మన ఎలిమెంట్స్ అనుకోండి. సో ఈ పక్కన ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. పక్కన ఉన్న నైబర్స్ అన్ని ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్గా మనకి అవుట్పుట్గా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే సార్టెడ్ అరేని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఏదర్ అసెండింగ్ ఆర్డర్ కావాలనుకున్నట్లయితే అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకున్నట్లయితే డిసెండింగ్ ఆర్డర్లో ఈ బబుల్స్ ఆర్డర్ అనేది పక్కన నైబర్స్ని కంపేర్ చేసుకుంటూ ఎలిమెంట్స్ దాన్ని అరేంజ్ చేస్తుంది అనమాట. ఎవరు? బబుల్ సార్ట్. అదే ఇన్సర్షన్ షార్ట్ చూసుకున్నట్లయితే ఇన్సర్షన్ షార్ట్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్సర్షన్ షార్ట్లో సార్టింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఇండెక్స్ నుంచి మొదలవుతుంది అనమాట. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ సార్టెడ్ అరే అనుకుంటుంది. సో ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని ప్రీవియస్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటూ ఈ ఎలిమెంట్ని కరెక్ట్ పొజిషన్లో పోయి పెడుతుంది అనమాట. ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని పక్కకి షిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇన్సర్షన్ సార్ట్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇన్ ప్లేస్ సార్ట్. ఇన్ ప్లేస్ ఆల్గరిథం అంటారనమాట. ఓకే, ఇన్ ప్లేస్ ఆల్గరిథం. అండ్ థర్డ్ వన్ ఇస్ ద సెలక్షన్ సార్ట్. సెలక్షన్ సార్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ మై ఎలిమెంట్స్, ఐ విల్ సెలెక్ట్ దిస్ ఎలిమెంట్ యాజ్ మై కరెంట్ ఎలిమెంట్ అండ్ ఐ విల్ కంపేర్ విత్ దిస్ అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేసి అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కన ఉన్న ఎలిమెంట్ దీనికన్నా చిన్నది అనుకోండి, షిఫ్ట్ చేస్తా, మళ్ళీ దీంతో కంపేర్ చేస్తా, మళ్ళీ దీంతో అలా కంపేర్ చేసుకుంటూ చిన్న ఎలిమెంట్ని ఫస్ట్ పొజిషన్కి తెచ్చేస్తా, మళ్ళీ సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతా. అంటే ఇది ఆల్రెడీ సార్టెడ్ అయిపోయిందా? అలాగా ప్రతి ఎలిమెంట్ని ఇంకా మిగతా అరేలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్తో కంపేర్ చేసి మనము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాం అనమాట. సో లైక్ దట్ సెలక్షన్ సార్ట్ అనేది జరుగుతుంది అనమాట. మనం ఇది లీనియర్ సెర్చ్ ఆల్గరిథంలో కూడా చూసాం, ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం కదా. సేమ్ లైక్ దట్ హియర్ ఆల్సో వీ విల్ కంపేర్ ది ఎవ్రీ కరెంట్ ఎలిమెంట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ది డేటా స్ట్రక్చర్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద మర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్. సో దీస్ బోత్ ఆర్ ద డివైడ్ అండ్ కాన్క్యూర్ ఫాలో అవుతాయి అనమాట. డివైడ్ అండ్ కాన్క్యూర్ అప్రోచ్ని కాన్క్యూర్ అప్రోచ్ని ఫాలో అవుతాయి గైస్. సో అవి ఎలాగంటే, మనం ఒక పెద్ద అరేని, ఈ అరే ఉంది కదా, ఇప్పుడు ఈ అరేని 2 పార్ట్స్గా చేసుకొని మళ్ళీ దీన్ని సింగిల్ పార్ట్గా చేసి, సో దీని ఏమంటాం, మళ్ళీ కలుపుకుంటూ వస్తాం కదా. సో ఈ పద్ధతిని ఏమంటామంటే మనము డివైడ్ అండ్ కాన్క్యూర్ అప్రోచ్ అంటాం. సో ఈ వేలో మనము ఎలిమెంట్స్ని అరేంజ్ చేస్తాం అనమాట. దేన్ని యూజ్ చేసుకొని? మర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్ని యూజ్ చేసుకొని.
సో మనం అవి క్లియర్గా నేర్చుకుందాం గైస్. అండ్ లాస్ట్లో హీప్ సార్ట్ ఏంటంటే, హీప్ సార్ట్ అనే దాన్ని మనం ట్రీ డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ అన్నిటిని స్టోర్ చేసుకొని అండ్ ఒక 3 రూల్స్ ఫాలో అయ్యి మనము లీస్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకొని వచ్చి రూట్ నోట్ చేస్తాం అనమాట. అదే మ్యాక్స్ హీప్, మిను హీప్ అని ఉంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనమాట ఇవి. వీటిని ఫాలో అయ్యి మనము ఎలిమెంట్స్ అన్నిటిని సార్టింగ్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో ఏది బెస్ట్ ఆల్గరిథము, దీంట్లో ఏది వరస్ట్ ఆల్గరిథము అనేది దాని యొక్క టైం కాంప్లెక్సిటీ అంట, స్పేస్ కాంప్లెక్సిటీ అంట, అది ఎలా వర్క్ అవుతుంది, ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఈజీగా అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేర్చుకుందాం గైస్. If you are really interested to learn data structures and algorithms using Python, follow me on YouTube and Instagram as well guys. CodingFataka మన ఛానల్ నేమ్ అనమాట. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఛానల్ with your classmates also. This video can be helpful to them also. And if you are really like our content, please share and subscribe to our channel guys. Thank you for watching.